Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many maths foundation classes? 42 classes we completed. Now we are at what? 43rd class. 43. Class number 43. That is related to addition and subtraction of fractions. Addition and subtraction of fractions. Fractions అనొచ్చు లేదా రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్. రేషనల్ వచ్చింది. సో rational numbers. Rational numbers. Fractions are rational numbers. సో ఇవి మనము ఫ్రాక్షన్స్ అండ్ రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన based on what two rules we will what add or subtract. So rule 1. ఈ రూల్ 1లో ఏంటివి అని అంటే ద రేషనల్ నంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ డినామినేటర్, ద రేషనల్ నంబర్స్ విచ్ హ్యావ్ సేమ్ డినామినేటర్ కనుక సేమ్ ఉంటే the rational numbers which have same denominator కనుక సేమ్ ఉంటే just add or subtract. అక్కడ అడిషన్ ఉంటే అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. add or subtract of న్యూమరేటర్స్ని యాడ్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి. అంటే అడిషన్ ఉంటే అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వాట్ 4/3 ప్లస్ వాట్ 7/3. ఓకేనా? సో చూడండి, ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. ఉంటే జస్ట్ న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. డినామినేటర్ అదే వేయాలి, న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. 4 + 7 ఎంత? 11/3. ఇట్లా మనం యాడ్ చేయడం జరుగుతుంది. డినామినేటర్స్ కనుక సేమ్ డినామినేటర్స్ ఉంటే జస్ట్ యాడ్ న్యూమరేటర్స్. సిమిలర్లీ వాట్ లైక్ దిస్ ఈస్ దేర్ 4/3 మైనస్ 7/3 ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ని జస్ట్ సబ్ట్రాక్ట్. 4 - 7 డిఫరెన్స్ ఎంత? 4కి 7కి డిఫరెన్స్ ఎంత? 4కి 7కి డిఫరెన్స్ ఎంత? 3 డిఫరెన్స్. -3 +3 బిగ్ నెంబర్ మైనస్ కాబట్టి -3/3 ఈజ్ ఈక్వల్ టు 3 క్యాన్సిల్ అయితే -1. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వాట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వాట్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ విత్ సేమ్ డినామినేటర్. డిఫరెంట్ డినామినేటర్ ఉంటే ఏం చేయాలి? రూల్ 2. if what different denominator is present, if different denominators are present, డిఫరెంట్ డినామినేటర్స్ కనుక ఉంటే ఏం చేస్తాం? డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్న ప్రాబ్లం మీకు ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే సో స్టెప్ 1 ఏం చేయాలంటే కన్వర్ట్ దెమ్ టు ఫ్రాక్షన్స్ హ్యావింగ్ సేమ్ డినామినేటర్ వచ్చే విధంగా కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేస్తాము? ఎట్లా చేయాలనే ఐడియా ఇదేమో ఫస్ట్ స్టెప్, ఒక ఐడియా. ఎట్లా కన్వర్ట్ చేయాలి? సో వాట్ ఫైండ్ అవుట్ LCM ఆఫ్ డినామినేటర్స్. LCM ఆఫ్ వాట్? డినామినేటర్స్కి అన్నిటికి సంబంధించిన LCM ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ LCM ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ట్రై
to express all, try to express all fractions or all rational numbers, all fractions with this LCM having LCM having as denominator. ఏందో అర్థమైందండి ఇది. ఏం చేయనట, ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అన్ని ఫ్రాక్షన్స్కి కూడా ఎల్సిఎం డినామినేటర్ వచ్చే విధంగా కన్వర్ట్ చేయమన్నాడు వాటిని అన్నిటిని. అప్పుడు కన్వర్ట్ చేస్తే అన్నిటికీ డినామినేటర్స్ అన్ని సేమ్ అయిపోతాయి. అప్పుడు డైరెక్ట్గా న్యూమరేటర్స్ని యాడ్ ఉంటే యాడ్ చేయాలి, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, దీనికి సెకండ్ దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో 2/3, 7/5 ఉంది. 2/3, 2/3 ప్లస్ 7/5 అడిషన్ చూద్దాం. అప్పుడు 3, 5 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 3, 5 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇవి రెండు ఏంటివి? ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈస్ దేర్ ప్రోడక్ట్. సో లేదా ఎల్సిఎం చేయండి. 3 1 జా 3, 5 పోదు, అట్లనే ఉంటుంది. మళ్ళీ 5 టేబుల్ తోటి 1 పోదు కాబట్టి ఇట్లే 5 1 జా 5. సో దట్స్ వై 3 × 5 ఈజ్ ఈక్వల్ టు వాట్? 15 అనేది ఎల్సిఎం. ఇప్పుడు దీనికి 15 రావాలి, ఇక్కడ కూడా 15 రావాలి. ఇక్కడ 15 రావాలంటే ఏం చేయాలి? 5 తోటి మల్టిప్లై చేయాలి. కింద 5 తోటి మల్టిప్లై చేస్తే పైన కూడా 5 తోటే మల్టిప్లై చేయాలి. ప్లస్ 7/5 ఎంత రావాలి? 15 రావాలి. అంటే 3 తోటి మల్టిప్లై చేయాలి. డినామినేటర్ని 3 తోటి చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్ని కూడా 3 తోటే చేయాలి. సో కాబట్టి నాకు ఎంత వచ్చింది? 2 5 జా 10/15 ప్లస్ 7 3 జా 21/15. సో ఇప్పుడు ఏమొచ్చింది నాకు? ఎట్లా? లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి. లైక్ ఫ్రాక్షన్స్, సేమ్ డినామినేటర్ కంటైనింగ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ రాగానే ఏం చేయాలి? జస్ట్ న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. 10 + 21 ఈజ్ ఈక్వల్ టు 31. 31/15. ఆన్సర్ ఈజ్ ద వాట్? 31/15. సో ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు కానీ ప్రాసెస్ ఇంపార్టెంట్. ప్రాసెస్లో ఏం చేయాలి? అన్లైక్ ఫ్రాక్షన్స్ కనుక ఉంటే, వీటిని అన్లైక్ రేషనల్ నెంబర్స్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఉంటే వాటిని లైక్లోనికి మార్చాలి. అంటే సేమ్ డినామినేటర్ వచ్చేటట్టు మార్చాలి. ఎట్లా మారుస్తాము అంటే వీటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి కింద డినామినేటర్ ఎల్సిఎం ఏదైతే వచ్చిందో ఆ ఎల్సిఎం రెండింటి డినామినేటర్స్, 2 ఉంటే 2, 3 ఉంటే 3, సేమ్ డినామినేటర్ సేమ్ ఎల్సిఎం వచ్చేటట్టు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మనం ఏదైనా నెంబర్ తోటి మల్టిప్లై చేసుకొని మార్చుకొని అప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే అడిషన్ ఉంటే అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇట్లా మనం ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ చేయాలి. ఇది కాపీ చేసుకుంటే వి విల్ సీ 1 or 2 ప్రాబ్లమ్స్ యాజ్ ఎగ్జాంపుల్స్. ఒకటి ప్రాబ్లం చూడండి ఎట్లా ఇచ్చినాడో. యాడ్ 16/9 మైనస్ 5/12 మైనస్ 7/18. ఏం చేద్దామో చూడండి. యాడ్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ వాటి మధ్య ప్లస్ సింబల్ పెట్టండి. సొల్యూషన్ 16/9 ప్లస్ ఆఫ్ మైనస్ 5/12 ప్లస్ ఆఫ్ మైనస్ 7/18. దీన్ని ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, యాజ్ యువర్ విష్. సో ఇప్పుడు యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఏముండాలి? యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఏముండాలి? ఫస్ట్ డినామినేటర్ సేమ్ ఉండాలి, అంటే లైక్ ఫ్రాక్షన్గా ఉండాలి. డినామినేటర్ సేమ్ ఉండాలి. సేమ్ డినామినేటర్ మరి ఎంతది అనేది సేమ్ డినామినేటర్గా ఉండాలి అంటే ఎల్సిఎం. దీని 3 నెంబర్లకి ఎల్సిఎం అనేది డినామినేటర్గా ఉండాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 9, 12, 18. దీనికంటే ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా రాస్తున్నాను చూడండి. 6/9 ప్లస్ ఇంటూ మైనస్ 5/12
ప్లస్ ఇంటూ మైనస్ 7/18. ఓకేనా? ఇప్పుడు చూడండి 9, 12, 18. సో 3 టేబుల్లో చూడండి 3 3 జా 9, 3 4 జా 12, 3 6 జా 18. అగైన్ 3 టేబుల్ 3 1 జా 4 పోదు, 3 2 జా 6. దెన్ 2 టేబుల్లో 1 2 2 జా 2 1 జా. ఇప్పుడు దీని ఎల్సిఎం ఎంత? 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2. 3 3 జా 9, 9 2 జా 18, 18 2 జా 36. 36 అనేది ఏంటిదా? దాని ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఇప్పుడు దీనికి 36 రావాలి, దీనికి 36 రావాలి, దీనికి కూడా 36 రావాలి. దీనికి 36 రావాలంటే ఏం చేస్తారో చెప్పండి. 9ని 9 4 జా 36. కాబట్టి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 4 తోటి మల్టిప్లై చేయాలి. -5/12. 36 రావాలి అంటే దేనితో మల్టిప్లై చేయాలి? 3 జా 12 3 జా 36. 3 తోటి మల్టిప్లై చేసినా కాబట్టి మళ్ళీ పైన కూడా 3 తోటి మల్టిప్లై చేయాలి. 7/18. సో 12 3 జా 36. కాబట్టి 18ని కూడా దేనితో మల్టిప్లై చేయాలి? 36 రావాలి. 18 2 జా 36, 7 2 జా. కింద దేనితో మల్టిప్లై చేస్తున్నామో పైన కూడా అదే నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. 16 4 జా 64 డివైడెడ్ బై 36 మైనస్ 5 3 జా 15/36 మైనస్ 7 2 జా 14/36. ఓకేనా? సో ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్గా మారిపోయింది. లైక్ ఫ్రాక్షన్గా మారిపోయింది అంటే దాని అర్థం ఏంది? డినామినేటర్ సేమ్ అయింది. అప్పుడు న్యూమరేటర్స్ని అడిషన్ ఉంటే అడిషన్ చేసుకోవాలి, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. 64 మైనస్ 15 మైనస్ 14 డివైడెడ్ బై 36. ఓకేనా? సో ఇప్పుడు 64లోకి వెళ్ళి 15 సబ్ట్రాక్షన్ చేయండి. 64లోకి వెళ్ళి 15. 4 minus 5 is not possible. So that's why take 10. 10 plus 4 14. 14 minus 5 9. 5 ఉంటుంది. 5 minus 1 4. సో మళ్ళీ అందులోంచి 14 తీసేయండి. 9 minus 4 5. 4 minus 1 3. 35 is equal to what? 35/36. 35/36 is the answer. 35/36 is the answer. So in this way what we will solve the problem. అర్థమైందా ఏం చేసినామో? అన్లైక్ ఫ్రాక్షన్స్ కనుక ఇస్తే వాటిని లైక్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసి కంపేర్ చేయాలి, లేదా అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ ఓకేనా? అడిషన్ సబ్ట్రాక్షన్ నువ్వు చేసేటప్పుడు డినామినేటర్ సేమ్ డినామినేటర్ రావాలంటే ఎల్సిఎం చేయాలి. ఈ ఎల్సిఎమే అన్నిటికీ డినామినేటర్గా వచ్చే విధంగా మనం ఫ్రాక్షన్స్ని కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏదో ఒక నంబర్ తోటి మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇది కాపీ చేసుకోండి. ఇప్పుడు ఇదే సేమ్ ప్రాబ్లమ్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో మార్చమన్నాను అనుకోండి. సో ఇదే ప్రాబ్లమ్ని రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ మీరు కాపీ చేసుకున్నారు కదా, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం అని పెట్టి రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో మార్చాలి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి అంటే కామాస్ పెట్టాలి. సో అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే మనం మళ్ళా ఏం చేయాలి అని అంటే సేమ్ ఇదే ప్రాసెస్. ఏ ప్రాసెస్? మళ్ళీ ఫ్రాక్షన్స్ని తీసుకోవాలి, వాటిని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేస్తున్నామంటే ఏం చేయాలి? ఎల్సిఎం చేసి డినామినేటర్ అనేది సేమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు డినామినేటర్ అనేది సేమ్ చూడండి, డినామినేటర్ అనేది సేమ్ వచ్చింది కదా, ఇంతకుముందు ప్రాసెస్ సేమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని కంపేర్ చేయాలి. ఇప్పుడు వీటిని కంపేర్ చేయడం ఎట్లా కంపేర్ చేస్తారు? సో ఒకవేళ అన్ని పాజిటివ్ నెంబర్సే కనుక ఉంటే, లైక్ ఫ్రాక్షన్స్ వచ్చిన తర్వాత అన్ని పాజిటివ్ ఫ్రాక్షన్సే అయితే, పాజిటివ్ రేషనల్ నెంబర్సే అయితే, బిగ్ న్యూమరేటర్ బిగ్ ఫ్రాక్షన్, స్మాల్ న్యూమరేటర్ స్మాల్ ఫ్రాక్షన్. ఆల్ ఆర్ ద పాజిటివ్ రేషనల్ నెంబర్స్, అన్నీ కూడా పాజిటివ్. ఇది ప్లస్ అయితే బిగ్ న్యూమరేటర్ బిగ్ ఫ్రాక్షన్, స్మాల్ న్యూమరేటర్ స్మాల్ ఫ్రాక్షన్.
ఒకవేళ పాజిటివ్ అండ్ నెగటివ్ ఉన్నాయనుకోండి, పాజిటివ్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ద ఆల్ నెగటివ్ వాల్యూస్. పాజిటివ్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ద ఆల్ నెగటివ్ వాల్యూస్. నెగటివ్ వాల్యూ ఎంతైనా ఉండాలి, ఆ నెగటివ్ వాల్యూస్ కంటే పాజిటివ్ వాల్యూ అనేది ఎక్కువ. ఓకేనా, ఒక పాయింట్. నెక్స్ట్ నెగటివ్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేసేటప్పుడు, నెగటివ్ రేషనల్ నెంబర్స్ని కంపేర్ చేసేటప్పుడు, నెగటివ్ లైక్ రేషనల్ నెంబర్స్, మళ్ళీ ఇవి లైక్ ఫ్రాక్షన్స్, నెగటివ్ లైక్ ఫ్రాక్షన్స్, వీటిని కంపేర్ చేస్తుంటే బిగ్ నెగటివ్ న్యూమరేటర్ నెట్ వాల్యూ తక్కువ ఉంటుంది. నెగటివ్ వాల్యూ ఎక్కువ ఉంటే నెట్ వాల్యూ తక్కువ, నెగటివ్ వాల్యూ ఎక్కువ ఉంటే నెట్ వాల్యూ తక్కువ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇలా నెగటివ్ వాల్యూ ఇది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది కాబట్టి దీని నెట్ వాల్యూ తక్కువ ఉంటుంది. నెట్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది స్మాల్ అవుతుంది. సో -15/36. తర్వాత ఈ నెగటివ్ వాల్యూ దీనికంటే ఎక్కువ ఉన్నది కాబట్టి ఇది తక్కువ ఉన్నది. నెగటివ్ వాల్యూ తక్కువ ఉన్నది కాబట్టి నెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇది పాజిటివ్ వాల్యూ 64/36. దిస్ ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్. అర్థమైందా? అసెండింగ్ ఆర్డర్ని ఏం చేయాలి, ఎట్లా రాయాలనేది సేమ్ లైక్ ఫ్రాక్షన్లోకి మార్చిన తర్వాత వాటిని కంపేర్ చేయాలి. కంపేర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, బిగ్ న్యూమరేటర్ బిగ్ ఫ్రాక్షన్. ఎప్పుడు ఇలా ఇది లైక్ ఫ్రాక్షన్స్లో మాత్రమే. లైక్ ఫ్రాక్షన్స్ వచ్చిన తర్వాత బిగ్ న్యూమరేటర్ బిగ్ ఫ్రాక్షన్, స్మాల్ న్యూమరేటర్ స్మాల్ ఫ్రాక్షన్. బిగ్ న్యూమరేటర్ బిగ్ ఫ్రాక్షన్, స్మాల్ న్యూమరేటర్ స్మాల్ ఫ్రాక్షన్. వేటికి? ఇవి పాజిటివ్కి. సో బిగ్ నెగటివ్ న్యూమరేటర్ స్మాల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ వన్ స్మాల్ నెగటివ్ న్యూమరేటర్ బిగ్ ఫ్రాక్షన్. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. 4 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోకపోతే ఆల్రెడీ ఒక సింపుల్ ట్రిక్ ఏంటి, అన్నీ పాజిటివ్ ఉంటే బిగ్ న్యూమరేటర్ బిగ్ ఫ్రాక్షన్, స్మాల్ న్యూమరేటర్ స్మాల్ ఫ్రాక్షన్. నెగటివ్ కనుక ఉంటే, నెగటివ్ రేషనల్ నెంబర్స్ నెగటివ్ ఫ్రాక్షన్స్ కనుక ఉంటే, నెగటివ్ మోర్ నెగటివ్ కనుక ఉంటే, నెగటివ్ వాల్యూ ఎక్కువగా ఉంటే నెట్ వాల్యూ తక్కువ ఉంటుంది, నెగటివ్ వాల్యూ తక్కువగా ఉంటే నెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్స్ మైండ్లో ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఉంచుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది కాపీ చేసుకోండి. ఓకేనా? సో ఇదే మనకి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్లో ఇదే మనకు కావాల్సిన కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఏంటిది? అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ సంబంధించి లైక్ ఫ్రాక్షన్స్ అయితే డైరెక్ట్గా న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి, డినామినేటర్ ఒకటే ఉంటుంది. అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే లైక్లోనికి మార్చి అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ let we stop our class. This is a maths foundation class number 43 class work నోట్బుక్లో ఏం రాస్తారు? ఈ బోర్డు మీద చెప్పిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ అన్ని క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఆ తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవడం కోసం ఐ విల్ గివ్ యూ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. చిన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తాను, అవన్నీ నేర్చి మీ ఫ్రెండ్స్కి అప్పచెప్పండి. ఆఫ్టర్ దిస్ హోంవర్క్ ఐ విల్ గివ్ యూ 10 or 15 ప్రాబ్లమ్స్ అండర్ దిస్ కేటగిరీ. హోంవర్క్ ఇస్తాను, ఇదే కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్కి సంబంధించినవి 10 లేదా 15 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను, వాటిని సాల్వ్ చేయండి. ఆ తర్వాత ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్? 43 ఎగ్జామ్ ఉందంటే ఎక్కడి నుంచి చేయాలి? 37 నుంచి 43 క్లాస్ల వరకు మీరు ప్రిపేర్ అయితే యు ఆర్ ఏబుల్ టు రైట్ ఎగ్జామ్. అంటే 7 క్లాసెస్, 37, 38, 39, 40, 41, 42, 43. ఈ 7 క్లాసెస్ సిలబస్ ప్రిపేర్ అయితే యూ విల్ రైట్ ఎగ్జామ్ ఈజీలీ. ఇవి ఎవరైతే చేయాలనుకుంటున్నారో, ఎవరైతే రాయాలనుకుంటున్నారో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే the institute fellows send to you all the materials in the form of PDF. Okay na? Right. Bye. Have a nice day.